కట్టమంచి ఎక్స్టెన్షన్లో మునికృష్ణ అనే ఇంటి యజమాని యొక్క హౌస్ 14/8వ తేదీ రాత్రి ఇంటి తలుపులు పలుకొట్టి బీరువాలో ఉన్నటువంటి ఆభరణాలు సుమారు 140,000 గ్రాములు వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినారని వచ్చిన ఫిర్యాదుపై 110 పోలీసులో కేసు నమోదు చేయడం. ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ సార్ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో ఇన్స్పెక్టర్ జయరాం గారు, సిఐ WSI లక్ష్మి, తర్వాత సిబ్బంది అందరూ టెక్నికల్ నైపుణ్యంతో నేరానికి సంబంధించిన యొక్క క్లూస్ని సంపాదించి ఒక ముద్దాయి జంషెడ్ని ఢిల్లీ నందు, ఇంకొక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరుపెట్టినటువంటి ఈ దొంగిలించిన వస్తువులను రికవరీ చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో ముద్దాయిని హాజరుపరిచి మన యొక్క చిత్తూరు కోర్టులో రేపు వాళ్ళని హాజరుపెడుతున్నాం. ఈ సందర్భంగా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి శ్రీదేవి, తర్వాత ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ సురేష్, వీళ్ళందరూ కూడా జగన్, వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ అతి నేరం జరిగిన 15 రోజుల్లోపుని దొంగతనం కేసును కనిపెట్టి రికవర్ చేసి ఆ ఫిర్యాదుకి న్యాయం చేసినందుకు మీ సమక్షంలో వాళ్ళని అభినందించి వాళ్ళకి తగిన రివార్డులకు ఎస్పీ గారి అందరితో ఇవ్వడం జరుగుతుంది. సార్, పట్టుబడిన వాళ్ళు ఇప్పుడు 8,50,000. 8,50,000. ఎన్ని గ్రాములు బంగారు సార్? 144. 144.